హలో, అక్కడ డాక్టర్ కిషోర్ గారు లేరా అండి? అబ్బా, ఇది కిషోర్ గారి ఫోన్ కాదండి. ఈ సెల్ ఫోను డాక్టర్ వంశీ గారిది. ఇంతకు ముందు మీరే ఒకసారి ఫోన్ చేసినట్టున్నారు. పొరపాటున చేశానేమో. ఈరోజు నా పుట్టినరోజు. ఆయనకి ఫోన్ చేయాలన్న తొందరలో చేసుంటాను. సారీ అండి. ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకండి? పుట్టినరోజు అన్న సంతోషంలో నంబర్ పొరపాటున చేసుంటారు. ఎవరు రాదా? ఎవరో రాంగ్ నంబర్. కిషోర్ గారు లేరా అంటుంది. పైగా ఈరోజు ఆమె పుట్టినరోజట. వాళ్ళ ఆయనకి చేయబోయి మీకు చేసింది. ఈ టెన్షన్లో పడి హారిక పుట్టినరోజుని మర్చిపోయాను. తను ఎంత ఫీల్ అవుతుందో ఏమో. మీరెందుకు ఆలోచిస్తున్నారు? ఎవరైనా పొరపాటున ఒక నంబరు 2 నంబర్లు కొడతారు. ఆవిడేంటి ఏకంగా అన్ని నంబర్లు తప్పు కొడుతుంది. పుట్టినరోజున భర్త ఇంకా రాలేదన్న కంగారు పడి ఉంటుంది. అయినా ఆ విషయం మనకెందుకులే కానీ మీరు కూర్చోండి, ఇంకో ఫోటో తీస్తాను. ఇది కిషోర్ గారి ఫోన్ కాదండి. ఈ సెల్ ఫోను డాక్టర్ వంశీ గారిది. వంశీ రాధా. వంశీ గారు వస్తున్నా. అవతల డాక్టర్ పిలుస్తున్నారు. సారీ మ్యామ్, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరు. ఏంటమ్మా ఇది? వెళ్ళి అటో ఇటో తేల్చుకుంటావా అంటే వినవు. అలాగని ఆ విషయం మర్చిపోయి కనీసం నిద్రపోతావా అంటే నిద్రపోవు. తేల్చుకుంటే తేలిపోయేంత చిన్న సమస్య కాదు పిన్నిది. గట్టిగా లాగితే తెగిపోతుంది. అలా అని ఊరుకుంటే మనల్ని చుట్టుకుని అటు ఇటు వెళ్ళనివ్వదు. అదే కదా సంసారం. ఏ భార్య అయినా భర్త తప్పు చేయగానే నిలదీసి అడిగేసి ఆ సంబంధాన్ని తెంచుకుని వెళ్ళి ప్రశాంతంగా బతకగలిగే విధంగా ఆడవాళ్లు పెరగడం లేదు పిన్ని. ఆడవాళ్ల మెళ్ళో 3 ముళ్ళు పడగానే తన వాళ్ళందర్నీ వదిలేసి కొత్త ప్రపంచంలోకొచ్చి తన మనసుని అందరికీ పంచేసి మనసులేని మనిషిగా మారిపోతుందని భర్త గుర్తు చేసే వరకు తెలుసుకోలేదు పిన్ని. ఏంటే ఏదోదో మాట్లాడేస్తున్నావు? ఇదిగో మీ ఆయన ఫోనే అయితే నువ్వు పెళ్లి మండపం గురించి మాట్లాడకు. ఇంత వాసన పసిగట్టినా అక్కడికి రాడు. హలో, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హారి. చాలా ఆలస్యం అయిపోయిందండి. డేట్ కూడా మారిపోయింది. నా బర్త్డే నిన్నండి. ఐఎమ్ రియల్లీ సారీ. పాప టెన్షన్లో పడి ఈ విషయం మర్చిపోయాను. పుట్టినరోజును మర్చిపోయినా పర్వాలేదు. నన్ను మర్చిపోకుండా ఉంటే అదే చాలు. ఏంటి ఆ మాటలు హరి? పాప కోసం నేను నిన్ను విడిచి ఉన్నాను, కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడూ జరగలేదు కాబట్టే ఆ విషయాలు ఎందుకు కానీ పాపకెలా ఉంది? పర్లేదు, రేపు ఆపరేషన్ పూర్తయిపోతుంది. రేపంటే 12 అయిపోయింది కదా. ఈరోజే మధ్యాహ్నానికి అన్నీ పూర్తయిపోతాయి. ఈరోజే వచ్చేస్తాం. ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజండి. జరగరానిది ఏది జరగకూడదని అనుక్షణం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. హారిక, అంతా మంచి జరుగుతుంది. రేపు ఈవినింగ్కి హ్యాపీగా ఉంటాం, సరేనా? అంతా మీ చేతుల్లోనే ఉందండి. నా చేతుల్లో ఉంటే సమస్య ఎప్పుడో సాల్వ్ చేసేవాడిని.
ఇప్పుడు నా చేతులు దాటిపోయింది. ఏది ఏమైనా ఈరోజు అన్నీ క్లియర్ అవుతాయి. నిజమేనండి. ఎన్ని రోజుల నుంచో అనుభవిస్తున్న టెన్షన్ పోతుంది. ఇక నుంచి మన మధ్య ఏమీ ఉండదు కదా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? సమస్య గురించి. దాన్ని క్లియర్ చేస్తేనే నేను నీ దగ్గరికి రాగలను హారిక. ఈరోజు తప్పకుండా వచ్చేస్తాను. ఉంటాను. బాయ్. గుడ్ నైట్. ఏమండి, పొద్దుపోయింది, త్వరగా పడుకోండి, తెల్లవారితే పెళ్లి. జస్ట్ 2 రోజులు ఓపిక పట్టవే. ఆ తర్వాత నువ్వు ఎలా పోయినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా బుజ్జి కదా నాన్న. నమస్తే నాగరాజు. మిమ్మల్ని నేరుగా చూసి చాలా కాలమైంది. ఫోన్లో తప్ప ఎప్పుడూ కలవలేదు. ఎలా ఉన్నావేంటి? అన్నీ తర్వాత చెప్తాను. ముందు పాప కండిషన్ ఎలా ఉందో చూడు. ఏంటి నాగరాజు, నీకు ఆడపిల్లలతో పని గాని చిన్నపిల్లలతో ఏం పని? నాగరాజు మర్డర్ చేసి చాలా రోజులైంది. మొత్తానికి ఆ కోరిక ఇప్పుడు తీరబోతుందన్నమాట. పాప కండిషన్ ఏం బాగాలేదు. చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కుదరదనే నేను ఇక్కడ తీసుకొచ్చింది. నువ్వే ఎలాగోలాగ మేనేజ్ చేయి. పాప మెంటల్గా డిస్టర్బ్గా ఉంది. బహుశా హోమ్సిక్ కావచ్చు. పైగా ఇన్సులిన్ తప్ప మీరు ఏ మెడిసిన్ సరిగ్గా వాడలేదు. అట్లీస్ట్ టాబ్లెట్స్ కూడా సరిగ్గా వేయలేదు. ఈ పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం తప్ప ఏం చేయలేం. రేపొద్దున పెళ్ళైపోతే దీంతో పని అయిపోతుంది. అప్పటిదాకా ఎలాగోలా కాపాడు. హాస్పిటల్కి వెళ్ళడం కుదరదు. ఆ విషయం మర్చిపోయి ఇక్కడేం చేయాలో ఆలోచించు. ఓ పని చేద్దాం. ప్రస్తుతానికి నేను ట్రీట్మెంట్ చేసి సెలైన్ పెట్టి వెళ్తాను. రేపు ఉదయానికి కోరుకోకపోతే అప్పుడు హాస్పిటల్లో చేర్చడం తప్పదు. నీకు కావాల్సినవన్నీ లాయర్ అరేంజ్ చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు. నాకు ప్లాన్ కంటే పాపం. లాయర్, నువ్వు వెళ్ళి అన్నీ తీసుకురా. అలాగే. పిన్ని, పేరుకు మాకెవరూ లేరనే మాటే కాని కొట్టాల ఊరు మొత్తం మాకు ఆ లోటు రానివ్వలేదు. మీ అందరికీ స్వయంగా కార్డులు ఇవ్వలేదు, కనీసం పిలవలేదు. అయినా పరిస్థితి అర్థం చేసుకుని మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పదండి పదండి, అన్నయ్య సిద్ధం చేయాలి. ఏంటన్నయ్య నువ్వు ఇంకా పెళ్లి బట్టలు వేసుకోలేదా? ఈ పెళ్లి బట్టల్లో నువ్వు ఎలా ఉంటావో అని ఆ బట్టలు కొన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. త్వరగా బట్టలు వేసుకో. వేసుకుంటాలేమ్మా. ఏదో బలవంతంగా వేసుకోమన్నట్టు చెప్తావేంటి? అసలు నేను పెళ్లి కొడుకుని చేయడానికి ఇద్దరిని మాట్లాడాను. వాళ్ళైతే బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. నువ్వే అనవసరంగా వద్దన్నావు. నాకు అలాంటివన్నీ నచ్చవమ్మా. సరే, నా కోసం నువ్వు కొన్నవన్నీ వేసుకుంటాను, సరేనా? వేసుకోకపోతే నేను వదులుతాను అనుకుంటున్నావా? పిన్ని, అన్ని వస్తువులు ఆ కబోర్డ్ లో ఉన్నాయి, తీసుకోండి. అన్నయ్యని త్వరగా రెడీ చేయండి. మధ్య మధ్యలో నేను వచ్చి చూస్తానులే. అక్కడ వదిని పెళ్లి కూతురు చేయడం ఎంతవరకు వచ్చిందో ఏమో ఫోన్ చేసి కనుక్కుంటాను. సత్యం, కాసేపట్లో పెళ్లి పెట్టుకుని నువ్విలా ఉండడం ఏం బాగోలేదు. దానికంటే పరిస్థితి తెలియక సంతోషంగా ఉంది. నేను అలా ఉండలేను కదా. ఆ దేవుడు నాకు దానిలాగే జరిగిన ఘోరాన్ని మర్చిపోయేలా చేసుంటే బాగుండేది.
సత్యం, జరిగిపోయిందని ఎవరూ మార్చలేరు. మళ్ళీ రాధ వచ్చేసరికి నువ్విలాగే ఉంటే దాని మనసు నొచ్చుకుంటుంది. లేచి పెళ్లి బట్టలు మార్చుకో. సరస్వతి, మండపం దగ్గర ఉన్న వాళ్ళకి కావాల్సినవన్నీ చూసావా? మనం చూసేదేది రాదమ్మా, అన్ని ఏర్పాట్లు చూడడానికి మనుషులున్నారు కదా. సరస్వతి, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు విడిదింటికెళ్ళు. అక్కడ జ్యోతి ఒక్కతే ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళకి కొంచెం సాయం చేయవా? అలాగే రాదమ్మా, అక్కడ నేను చూసుకుంటాను. ఇక్కడ వీళ్ళని జల్దీ రెడీ చేయండి. ఏమండి, లేవండి. ఏమండి, టైం ఎంత అయిందో తెలుసా? అవతల అన్నయ్య నిద్ర లేచాడు, స్నానం చేశాడు. మీరేంటండి ఇంకా నిద్రపోతున్నారు? లేవండి. వేణీళ్ళు పెట్టాను, తొందరగా స్నానం చేద్దురు. పదండి, రండి. నేను తలంటు స్నానం చేయించినా? వద్దులే, నేను చేస్తాను. తొందరగా వచ్చేయండి. అలాగే. ఏంటో, ఎప్పుడు కొట్టాలో వెళ్తామో, ఎప్పుడు నా చేతులతో నేను తలంటు స్నానం చేస్తానో అర్థం కావట్లేదు. లక్ష్మి, పెళ్ళన్న దగ్గర నుంచి నీ మొహంలో ఏ సంతోషం లేదు. ఈ పెళ్లి ఏ పరిస్థితిలో జరుగుతుందో నీకు తెలుసు కదా. ఏ పరిస్థితుల్లో జరిగినా పెళ్లి పెళ్ళే. రాధ పరిస్థితి అందరికీ తెలిసిందే. దాన్ని మనం మార్చలేం. రేపు నిజం తెలిసి రాధ మామూలు మనిషి అయ్యాక మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేరుగా. అందుకే సంతోషంగా ఉండకపోయినా కనీసం బాధపడకు. ఫోన్ మోగిందంటే నా మాట సత్యం. సత్యం అంటే నిజమని, మీ ఆయన సత్యం కాదు. హలో, నేను రాధనే. మహాలక్ష్మిని తయారు చేయడం ఎంతవరకు వచ్చింది? ఆ పనుల మీదే ఉన్నాం. నువ్వు అక్కడ అన్నయ్యని రెడీ చేసే లోపే మేం లక్ష్మిని రెడీ చేస్తాం. నువ్వు త్వరగా తయారు చేయి. ఉంటాను. సరే. సావిత్రి, జ్యోతి, ఆయన పిలుస్తున్నట్టున్నారు. నువ్వు రెడీ చేస్తూ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, మీరు కూడా కొంచెం చూసుకుంటూ ఉండండమ్మా. ఏంటండి పిలిచారు? సరస్వతి ఏదో చెప్పాలంట. ఏం లేదమ్మా, ఆనవాయితీ ప్రకారం అక్కో చెల్లో మేనత్తో పెళ్లి కొడుకుని చేయాలి. సత్యంబాబు పరిస్థితి మీకెరకనే కదా. సత్యంబాబుకి ఎవరూ లేరన్న లోటు రాకుండా ఉండాలంటే మీరు పోయి సత్యంబాబుని రెడీ చేయాలి. దానికేం భాగ్యం. ఈ పెళ్ళైతే కొడుకైనా అల్లుడైనా సత్యమే కదా. ఎలాగూ మాకు మగపిల్లలు లేరు. ఇలాగైనా ఆ ముచ్చట తీర్చుకుంటాం. అలాగే నేను సత్యంతో కొంచెం మాట్లాడాలి. అట్టాగైతే త్వరగా పోయిరండి. మళ్ళీ పెళ్లి కూతురు తీసుకొచ్చే లోపు మీరొచ్చేయాలి. ఇక్కడ ఏర్పాట్లన్నీ జ్యోతమ్మ నేను చూసుకుంటాం. పద, వెళ్ళి రెడీ చేసొద్దాం. పదండి. రాదమ్మా, ఇప్పుడు నీ సంతోషం కోసం ఇన్ని చేస్తున్నాం. నువ్వు నాగరాజుని పెళ్లి చేసుకుని ఆస్తంతా అతని పేరు మీద రాసి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రోజుల్లో ప్రతి చిన్న పనికి పని మనుషులను పెట్టుకుంటూ ఉంటే ఈ ఇంట్లో మాత్రం వంట మనిషి ఉండదు, పని మనిషి ఉండదు. ఏం చోద్యమో ఏమిటో. గాజు పెంకులు తెగుతాయే, జాగ్రత్త. పిన్ని, ఇది మేం పాపతో కలిసి తీయించుకున్న ఫోటో. దీన్ని ఎంత ఇష్టంగా చూసుకుంటావో తెలుసా మీకు? పాపం చూసి చాలా రోజులైందని ఒక పక్క నేను బాధపడుతుంటే ఇప్పుడు ఈ ఫోటోని పగలు కొట్టావు. అసలు దీన్ని ఎందుకు క్లీన్ చేసావు? దుమ్ము అయిపోయిందని. నన్ను పిలిస్తే నేనే చేసేదాన్ని కదా. నీ పిచ్చి కాకపోతే
అవతల బ్రతికే బుగ్గిపాలైపోతూ ఉంటే ఫోటోలు జాగ్రత్త చేసుకుంటే ఏమొస్తుంది? ఈ రోజు ఎలాగో మీ ఆయన అసలు రహస్యం తెలిసిపోద్ది. ఇక అలాంటి వాడితో నువ్వు ఎలాగో కాపురం చేయవు. అలాంటప్పుడు ఈ ఫోటోలు మాత్రం ఎందుకు? వాటిని తీసి అవతల మారే. పిన్ని, అక్కడికి వెళ్ళేది ఆయన ఏ తప్పు చేయలేదని తెలుసుకోవడానికే గాని ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి మాత్రం కాదు. నువ్వు ఇలాగే మీ ఆయన ఫోటోల్ని పాత చొక్కాల్ని ప్రేమిస్తూ ఉండు. ఆయన అక్కడ ఎన్ని రాసలీలలు ఎలగబెడుతున్నాడో ఏమిటో. పాప వణికిపోతుంది. అసలు పాపకి ఏమైందో చెప్పు. పాప కండిషన్ ఎలా ఉందో చెప్పాలంటే పాపకి చాలా టెస్టులు చేయాలి. అవన్నీ చెయ్యాలంటే ఎక్విప్మెంట్ కావాలి. ఏమీ లేకుండా ఏం చెప్పను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే పాప రెగ్యులర్గా మెడిసిన్ వాడుతుండాలి. అవి కంటిన్యూ చేశారా? డాక్టర్, వాళ్ళ నాన్న చెప్పిన ఇన్సులిన్ ఇచ్చాను, టాబ్లెట్స్ కూడా వేశాను. పాప కండిషన్ బాగున్నప్పుడు అవి పనిచేస్తాయి. పరిస్థితి చేయి దాటిపోయింది. పాపని ఇలాగే వదిలేస్తే బతకడం కష్టం. రాత్రి నుండి నేను చేయాల్సిందంతా చేశాను. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఫైనల్గా నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను. దానికి పాప రియాక్ట్ అవ్వకపోతే మనం హోప్స్ వదులుకోవాల్సిందే. నాగరాజు, నువ్వే ఏదో ఒక రిస్క్ చేసి పాపను ఏదో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పెళ్లి కాగానే మన పని అయిపోతుంది. కానీ వాడికి వాడి కూతుని ప్రాణాలతో ఇవ్వకపోతే టోటల్గా రివర్స్ అవుతాడు. మన ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది. లాయరు, నీకింత భయం ఉందని తెలుసుంటే నిన్ను నా దగ్గరికి రానిచ్చేవాడే కాదు. పాప మిస్ అవ్వలేదు, కిడ్నాప్ చేసామని పోలీసులు తెలుసు. అలాంటప్పుడు వాడు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? పైగా పాప హెల్త్ కండిషన్ పోలీసులు తెలుసు. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్లో పాప గురించి చెప్పి ఇలాంటి కండిషన్లో ఎవరైనా వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయమని చెప్పుంటారు. డాక్టర్, నువ్వే ఏదో ఒకటి చేయి. రియాక్ట్ అయితే ఎంతసేపట్లో కోలుకుంటుంది? మ్యాక్సిమం 15 నిమిషాల్లో రికవర్ అవుతుంది. వెంటనే ఇంజెక్షన్ చేయి. ఈ 15 నిమిషాల్లో ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే,